తెలియగరారండి. శ్రీలలిత సహస్రనామ మహిమ తెలియగరారండి. నామ మహిమ తెలియగరారండి. శ్రీలలిత సహస్రనామ మహిమ తెలియగరారండి. అకాల మృత్యువు అసలే రాదు, సకాల మృత్యువు సౌమ్యం బగునట. త్రికాల జ్ఞానము త్రిగుణాతీతం, త్రిపుర సుందరిని తలచిన కలుగును. నామ మహిమ తెలియగరారండి. శ్రీలలిత సహస్రనామ మహిమ తెలియగరారండి. సర్వరోగములు శ్రమింపజేసి సర్వ సంపదలు సమకూర్చి సహస్రనామ పారాయణలకు శ్రీచక్రాంకి జవాసిన తెలిపెను. నామ మహిమ తెలియగరారండి. శ్రీలలిత సహస్రనామ మహిమ తెలియగరారండి. శత్రువులందరూ మిత్రుల ముదలని, ధీరులందరూ ధీరుల ముదలని, పరమేశ్వరియే శక్తినిచ్చునని సాధోదరియే సాధించెనట. నామ మహిమ తెలియగరారండి. శ్రీలలిత సహస్రనామ మహిమ తెలియగరారండి. కోటి జన్మముల గంగమునులను కోటి దానములు చేసిన, కోటి లింగములు ప్రతిష్ఠించిన సహస్రనామము సమము కాబట. నామ మహిమ తెలియగరారండి. శ్రీలలిత సహస్రనామ మహిమ తెలియగరారండి. కోటి సూర్యుల కాంతి కలదని, కోటి రుద్రుల శక్తి కలదని, కోటి బ్రహ్మల సృష్టి కలదని హరిగ్రీవుడే స్వయముగా తెలిపెను. నామ మహిమ తెలియగరారండి. శ్రీలలిత సహస్రనామ మహిమ తెలియగరారండి. జీవితకాలము ఒక మారైన సహస్రనామము చదివిన వారికి భక్తి మార్గమే ప్రసరించుటట, భక్తి ముక్తియే సమకూర్చునట. నామ మహిమ తెలియగరారండి. శ్రీలలిత సహస్రనామ మహిమ తెలియగరారండి. లక్ష్మీ శారద గౌరీ రుద్రులు అష్టసిద్ధితో లలితను కొలిచి, లక్ష్మీకాంతుడు నారాయణుడై లలితా కళమున ఉద్భవించినట. నామ మహిమ తెలియగరారండి. శ్రీలలిత సహస్రనామ మహిమ తెలియగరారండి. పున్నమి నాటి చంద్రుని కోసం లలితాదేవిని ధ్యానము చేసి, త్రికరణ శుద్ధిగా సహస్రనామం అనినను వినినను జన్మరహితము. నామ మహిమ తెలియగరారండి. శ్రీలలిత సహస్రనామ మహిమ తెలియగరారండి. నామ మహిమ తెలియగరారండి. శ్రీలలిత సహస్రనామ మహిమ తెలియగరారండి.